హలో మామా, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ రవీంద్ర వ్లాగ్స్. ఈరోజు మన వర్క్ అయితే మొన్న చూపించినాం కదా మామ, అది స్లాబ్ అయితే మొన్న చూపించిన వీడియోలో స్లాబ్ అయితే వేయాలని చెప్పినాం కదా, అదైతే నిన్న మా వాళ్ళు అయితే స్లాబ్ వేసినారనమాట. దానికైతే మనం ఈరోజు అయితే కళ్ళతో అయితే కైలు కట్టడానికి వచ్చినాము. ఇదే మా వాళ్ళు స్లాబ్ వేసినారనమాట. నిన్న మనం సండే అయితే నిన్న రాలేదు, అందుకే మా వాళ్ళు మొత్తం వేసినారు స్లాబు. ఈరోజు మనమైతే కైలు కట్టేకి వచ్చినాము. ఈరోజు కూలీలు అయితే ఎవరు రాలేదు, అందుకే నేను మా మామ వచ్చినాము. ఇద్దరు మేమే బేల్దారులు, మేమే కూలీలు అనమాట. ఈరోజు ఏం చేస్తాం మరి, కూలీలు రానప్పుడు తప్పదు కదా. అందుకే మేమైతే మేమే వచ్చి అన్ని ఇసుక సిమెంట్ మోసుకొని కలుపుకొని మేమే చేస్తున్నాం అనమాట. ఈరోజు మొత్తం నేను కలుపుతున్నాను అనమాట. మా మామ అయితే ఇసుక మోస్తున్నాడు. మనం స్లాబ్ వేసిన తర్వాత కైలు ఎందుకు కడతామంటే, ఆ కైలు కట్టి దాని నిండా వాటర్ వదిలితే బాగా క్యూరింగ్ అయితే అవుతుంది అనమాట. అలా 22 days అయితే ఖచ్చితంగా అయితే వాటర్ అయితే వదలాలి. దాని నిండి ఇట్లా మొత్తం అయితే ఇట్లా కడతాం అనమాట. ఇట్లా కట్టిన దాని నిండి అయితే ఫుల్ అయితే వదలాలన్నమాట వాటరు. చూడండి, నేనైతే గజింక టైట్ అయితే ఎట్లా కట్టుకుంటూ వస్తున్నానో సేమ్ అలా అయితే కట్టుకుంటూ రావాలన్నమాట. మొత్తం ఇట్లా కడుతున్నామో లేదో అందులో అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. చూడండి వాన ఎలా పడుతుందో. మొత్తం కట్టినవన్నీ అయితే మొత్తం ఇలా అయిపోయినాయి. అలాగా మళ్ళీ మొత్తం తీసేసి మళ్ళీ ఫస్ట్ నుండి అయితే మొత్తం అయితే కట్టేసినాము. ఈరోజు సాయంత్రం పట్టిందనమాట ఇది ఇంత కట్టడానికి. ఇది కట్టి అయితే ఇంటికైతే స్టార్ట్ అయినాం.